అస్సలాము అలైకుమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ డిష్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే దాల్ మఖని. పదండి మొదలెడదామా. ముందుగా మనం పొట్టు మినపప్పుని తీసుకొని ఓ కప్పు పాటు నానబెట్టుకోవాలి. అందులో రాజ్మా మీకు నచ్చినవి నేను 3 రకాలు వేశాను. 2 రకాల రాజ్మాలు మరియు పొట్టు మినపప్పు వేశాను. 1 కప్పు పొట్టు మినపప్పు ఉంటే దాంట్లో ఒక 2 స్పూన్ల రాజ్మా, అలా 2 రకాల రాజ్మాలను వేశాను. దీన్ని 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది ఎంత నానబెడితే అంత సాఫ్ట్గా మనకి ఉడుకుతుంది. ఇది ఉడికితేనే మనకి దాంట్లో ఉన్న జిగురు వస్తేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది. అందుకే మినిమం 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పులు నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని అది కుక్కర్లో వేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి ఓ 10 విజిల్స్ని రానివ్వాలి. ముందు హైలో ఓ 2 విజిల్స్ వచ్చాక సిమ్లో ఓ 15 మినిట్స్ పాటు పెట్టుకుంటే మనకి పప్పు అన్నది మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఇలా వీడియోలో చూపిన విధంగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఇలా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. కారం ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసారా, పప్పులు అన్నవి చాలా మంచిగా ఉడికాయి. పప్పు అన్నది ఉడికితేనే ఈ కర్రీకి మంచి టేస్ట్. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో. ఒకసారి ఉడకకపోతే మళ్ళీ ఓ 4 విజిల్స్ అయినా మనం పెట్టుకోవాలి. ఇది మంచిగా ఉడికింది కాబట్టి నేను ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఈ పప్పులని స్మాషర్తో మంచిగా ఇలా వీడియోలో చూపిన విధంగా స్మాష్ చేసుకోవాలి. మనం ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలి. ఇలా మంచిగా పప్పు అన్నది ఉడుకుతుండాలి. చూసారు కదా మనకి ఎంత జిగురుగా వచ్చిందో. ఇలా వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసి సిమ్లోనే మెల్ట్ అవ్వనివ్వాలి. తర్వాత అందులో మనం దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను ఇలా వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా సాటే అవ్వనివ్వాలి. ఈ ఉల్లిపాయలు అన్నది ఎర్రగా అవ్వకూడదు. కొంచెం పింక్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఓ 1/2 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. దీనివల్ల మంచి కలర్ అన్నది వస్తుంది. తర్వాత అందులో కొంచెం గరం మసాలాను ఓ 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలను మంచిగా పేస్ట్ చేసుకొని అది కూడా ఇందులో వేసి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి టమాటా అన్నది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇలా ఓ 5 నిమిషాల తర్వాత వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అవుతుంది. తర్వాత అందులో ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పులను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మసాలాలో అంత పప్పు బాగా కలిపిన తర్వాత సిమ్లోనే మనకి ఇది బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనకు కొంచెం థిక్గా అనిపిస్తే అందులో వేడి నీళ్లను ఓ 1/2 గ్లాస్ పాటు నేను వేశాను. మనకి కన్సిస్టెన్సీ అన్నది మన పప్పులను బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ వేడి నీళ్ళే వేసుకోవాలి. దీనివల్ల మనకి కుకింగ్ ప్రాసెస్ అన్నది ఆగదు. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా హై ఫ్లేమ్లో ఉడుకు వచ్చిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. తర్వాత ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే రుచి చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉడుకు వచ్చిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి అలా మనకి మసాలా పప్పు అన్నది మంచిగా ఉడికినంత వరకు ఓ 5 to 10 మినిట్స్ పాటు సిమ్లోనే ఉడకనివ్వాలి. ఈలోపు నేను ఈ కర్రీకి లచ్చా పరాటాను ప్రిపేర్ చేశాను. తర్వాత జీలకర్ర రైస్ అంటే జీరా రైస్ని కూడా సింపుల్ వేలో ప్రిపేర్ చేశాను. 1 స్పూను ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలను వేసి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఉండే జీరా రైస్ రెడీ. ఇది మనకి దాల్ మఖనీలోకి చాలా బాగుంటుంది. నేను లచ్చా పరాటాను కూడా ప్రిపేర్ చేశాను గోధుమ పిండితోనే. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారా
ఇప్పుడు 5-10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎందుకంటే ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది, అంటే మంచిగా ఉడికిందని అర్థం. తర్వాత ఓ అరకప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని వేయించి పొడి చేసుకున్న కసూరి మేతిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. తర్వాత అందులో కొంచెం గరం మసాలా, 1 స్పూను బటరు వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, మీకు చూస్తేనే తెలిసిపోతుంది కర్రీ అనేది ఎంత ఎమ్మీగా ఉందో. తర్వాత దీనికి ఒక పోపుని ప్రిపేర్ చేద్దాం. ఒక మూకుడులో 1 స్పూన్ బటర్ వేసి అందులో ఓ 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి కొంచెం వేగాక అందులో కాశ్మీరీ చిల్లీ పౌడరు 1 స్పూన్ వేసుకొని దానిపైన ఇలాగా పోపును పెట్టుకోవాలి. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని లచ్చా పరాటా, జీరా రైస్తో ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను మా రిలేటివ్స్ బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. మా తోటికోళ్ళ మనవరాలు ఫంక్షన్ అన్నమాట. ఈ బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది. ఇది కూడా మీతో షేర్ చేద్దామని మీకు ఈ వ్లాగ్ని యాడ్ చేస్తున్నా, చూసి ఎంజాయ్ చేయండి. డెకరేషన్ అనేది ఇలా అరేంజ్ చేశారు. మేము ఎంట్రన్స్లో ఇలా రాగానే ఇలా మంచిగా డెకరేషన్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఇలా పార్టీస్ అవుతుంటే రిలేటివ్స్ అందరూ ఇలా గ్యాదర్ అవ్వడం చాలా బాగా అనిపిస్తుంది. చూశారు కదా, ఒకరు ఇలా ఎంటర్ అవుతున్నారు. వీళ్ళందరూ మా చుట్టాలే. ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎంటర్ అవుతున్నారు. ఎవరు మటుకు వాళ్ళు ఫొటోస్ తీయించుకోవడం, సెల్ఫీలు తీయించుకోవడం, ఇలా మనకి సెల్ఫీ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి ఇలా సైడ్లో అరేంజ్ చేశారనమాట. ఒక్కొక్కరు ఫ్యామిలీలతో ఇలా ఫోటోలు దిగుతున్నాం అనమాట. చిన్నపిల్లలకి ఇలా సెల్ఫీ స్పాట్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఒక్కరు నించుంటే ఫోటోగ్రాఫర్స్ చూసారా ఎంతమంది ఉన్నారు. మా ఫ్యామిలీస్లో అంతే, ఒక్కళ్ళు నించున్నారంటే 10 మంది వచ్చి ఫొటోస్ తీసేస్తారు. అంటే మాకు ప్రేమ అన్నది అలా ఉంటుందన్నమాట మా ఫ్యామిలీలో. తర్వాత ఇలా కపుల్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి సెల్ఫీ తీసుకున్నారు, లేకపోతే ఫొటోస్ తీసుకున్నారు. ఒకరికొకరు రాకపోతే బలవంతంగా నించోబెట్టి మరీ ఫొటోస్ తీసేస్తారు మా ఫ్యామిలీలో. తీయించుకోమంటే ఊరుకోరనమాట. ఇలా ఉంటుంది మా ఫ్యామిలీలో. చూసారా, ఇలా నించొని అందరూ చక్కగా ఫొటోస్ దిగుతున్నాం. ఇలా మిక్కీ మౌస్ చూసారా, పిల్లలతో సరదాగా ఆటలాడుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. తిను బర్త్డే గర్ల్ అనమాట. చూడండి ఫొటోస్లో ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు రిలేటివ్స్ ఒకరు ఇలా రావడం మొదలెట్టారు. తర్వాత మేము గ్రూప్ ఫొటోస్ కూడా ఇలా తీయించేసుకున్నాం. అంతలో అక్కడ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పిల్లలందరూ అలా కూర్చొని స్టేజ్ దగ్గర మ్యాజిక్ షో స్టార్ట్ అయిపోతుంది. అందుకే మమ్మల్ని పదండి అని అందరూ పిలిచేస్తున్నారు. ఇలా ఈ ఫోటోలు తీయించుకున్న తర్వాత మేము ఆ ప్రోగ్రామ్కి ఎంటర్ అయిపోయాం. ఈ మ్యాజిక్ షో కూడా చాలా బాగా అనిపించింది. ఇలా పిల్లలు ఒకరి తర్వాత ఒకరు పిలుస్తుంటే ఆ గేమ్స్ ఒకటి తర్వాత ఒకటి చాలా బాగుంది. తర్వాత మ్యాజిక్ షో మధ్యలో పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఎవరికి నచ్చిన పాటల్ని ఎంచుకొని వాళ్ళు డ్యాన్స్ చేశారు. చూసారా ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో. ఇలా మన బర్త్డేస్ పార్టీస్కి ఇలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ. తర్వాత ఈ అమ్మాయి డ్యాన్స్ కూడా చాలా బాగా అనిపించింది.
సరదాగా పిల్లలు ఇలా పార్టీస్లో ఎంజాయ్ చేస్తుంటే పెద్దలకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చదువులతో టైం అన్నది దొరకట్లేదు. ఇలా పార్టీస్లోనే వాళ్ళు ఎంజాయ్ చేయాలి. నేనేం తక్కువ లేనట్టు ఈ చిన్న పిల్లలు కూడా స్టేజ్ పక్కన వాళ్ళకి నచ్చిన డ్యాన్సులు చేసేస్తున్నారు చూసారా. ఇలా ప్రోగ్రామ్ అన్నది నెమ్మదిగా ముందుకెళ్తుందన్నమాట. తర్వాత ఇలా బర్త్డే గర్ల్ ఎంట్రన్స్ మొదలయ్యింది. ఇప్పుడు బర్త్డే గర్ల్ ఎంట్రన్స్ అయ్యింది. చూసారా ఎంత క్యూట్గా నవ్వుతుందో. ఒకేసారి అందరూ వచ్చేస్తే పాప కొంచెం భయపడిందనమాట. తర్వాత మళ్ళీ అలాగా కామైపోయింది. ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత అందరూ కేక్ని తిని ఎంజాయ్ చేశాం. తర్వాత మాకు డిన్నర్ టైం అయిపోయింది. అందరూ ఒకరి తర్వాత ఒకరు పాపని విష్ చేసి కేక్ని తినిపిస్తున్నారు. ఇలా మొత్తం అయిన తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. ఇలా మేమందరం కలిసి ఫుడ్ని ఎంజాయ్ చేసాం. బిర్యానీ, రోటీ, కర్రీస్ ఒకటంటే కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ అన్నది చాలా బాగా నచ్చింది మాకు. ఇలా మొత్తం అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అంతే. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.